శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా ఎన్టీపీసీ పీటీఎస్ టౌన్షిప్ హరిహర ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన్ శర్మ ఆధ్వర్యంలో పరమశివునికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శివారాధన వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు, ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని అర్చకులు వామన్ శర్మ పేర్కొన్నారు. गोत्रो सुरभद्री समेतस्या सकलपक्ष संप्रावेश क्षेमस्थैर्य विजय आयु आरोग्य ఈశయిలో కొనగోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడా, అన్ని నువ్వేనట శివన సిరిగల్ల దేవుడ, గంగ గౌరీ లోలుడా, ప్రాణనాథుడ, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా. పల్ల జడల స్వామి శివుడో, పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో, అన్ని నువ్వేనట శివుడో, లోకమంతా నువ్వేనట శివుడో. ఈ రోజునాడు ప్రత్యేకమైనటువంటి నాగరాజు యొక్క దంపతులు, నాగరాజు సుజాత గారి దంపతులు మన స్వామివారికి శ్రావణ మాసంలో 108 అంటే అష్టోత్తర శంఖ చేత నార్కేలతో పంచామృత మహా అభిషేకం అనేటువంటిది జరిపించుకున్నారు. కాబట్టి వారి కుటుంబానికి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాము. అదే మాదిరిగా మీరందరూ ఈ పవిత్ర మాసంలో చక్కగా వెల్లిగడ్డలు కానీ, వెల్లిపాయలు కానీ, ఏమైనా బలవాసాలు ఏమైనా ఉన్నట్టు బంద్ చేసుకొని ఎంత పవిత్రంగా ఉంటుందే. ధర్మో రక్షితగా, మీరు ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడతారో మీకు ధర్మం కూడా కాపాడుతుంది. ఎప్పుడైతే అన్యాయంగా ఉంటుందో అది ఎప్పుడైనా కానీ పతనానికే దారి తీస్తుంది, కానీ ఇది కాదు. కాబట్టి మంచిగా నీతి ఎంత ఉంటుందో బర్గతి కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణలో చేసినట్టుంటే కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. పరీక్షను తట్టుకొని ముందుకు వెళ్తేనే అన్ని దోషాలు జరుగుతాయి. పరీక్ష పెట్టకపోతే భగవంతుడు అయ్యో నాకు ఏం చేస్తున్నాడు అంటే ఇది మాత్రం కాదు. కాబట్టి మీరందరూ మంచిగా ఆలోచించుకొని భగవంతుని నామస్మరణ చేయండి. శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేస్తుంటే చక్కగా సర్వం శుభం జరుగుతుంది. కాబట్టి అందరూ సర్వే జనాః సుఖినో భవంతు. రాష్ట్ర ప్రజానికానాం, జిల్లా బ్రాహ్మణ, క్షేత్రియ, వైశ్య, శూద్రాల సుఖ శాంతిలో ఉండాలని చెప్పి